నమస్తే K24 న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో బీజేపీ నాయకులు ఫసల్ బీమా అమలు కోసం పాదయాత్ర నిర్వహించారు. రేపాక గ్రామంలోని నరసింహస్వామి ఆలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు చేపట్టిన ఈ పాదయాత్రలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజనను తెలంగాణలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు ఏడాదికి 15,000 రైతు భరోసా, కౌలు రైతులకు 12,000 ఆర్థిక సాయం హామీని తక్షణం అమలు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామం నుండి ఇల్లంతకుంట మండల కేంద్రం వరకు భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన పాదయాత్ర చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫసల్ బీమాను సమర్థవంతంగా అమలు చేయడంలో ఫెయిల్ అయింది. వెంటనే ఫసల్ బీమాను సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పాదయాత్ర చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఎన్నిన ప్రభావం వల్ల కరువు కాలం వచ్చింది. ఈ సమయంలో రైతులు ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ పత్రికల గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఎన్నికల టైంలో అనేకమైన హామీలు, కౌలు రైతులకు 12,000, రైతులు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళకు సంవత్సరానికి 15,000 చొప్పున అని చెప్పి అనేక కిస్తీలు ఎగ్గొట్టి పబ్బం గడుపుకుంటున్నాయి. ఈ విధంగా ఎన్నో రకాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. సబ్సిడీలో రావాల్సిన పరికరాలను అందుబాటులో లేకుండా చేస్తున్నారు. ఎరువుల విషయంలో నానా హంగామా చేస్తున్నారు. కొనుగోలు విషయాల్లో హంగామా చేస్తున్నది. అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు బాగులేవు. ప్రధాని నరేంద్ర మోడీ గారు దూరదృష్టితో గత కొన్ని సంవత్సరాల క్రితమే రైతులు అతివృష్టి వల్ల, అనావృష్టి వల్ల ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినప్పుడు, నష్టం వాటిల్లినప్పుడు వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఫసల్ బీమా యోజన అనేది చేసింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ మోడీ గారికి పేరు వస్తుందో అని చెప్పేసి ఫసల్ బీమా యోజనని పట్టించుకోకుండా, అధికారులను గైడ్ చేయకుండా, వాళ్లకు మార్గదర్శకాలు ఇవ్వకుండా ఫసల్ బీమాను నీరుగారుస్తున్నాయి. ఫసల్ బీమాను అమలు చేస్తే ఇవాళ పత్తి రైతులు పత్తి పెట్టిరు, ఈ వర్షాలు లేక పత్తి మొలకలు వెళ్ళిపోతున్నాయి. ఆ నష్టాన్ని ఏవోని సర్వే చేసి రిపోర్ట్ చేస్తే ఫసల్ బీమా ద్వారా రైతు లాభం పొందుతాడు. ఆ నష్టం నుంచి కొద్దిగా ఉపశమనం పొందాడు. ఇట్లాంటి నష్ట నివారణ చర్యలకు ఉపయోగపడే ఫసల్ బీమాను పక్కదారి పట్టిస్తున్నట్టు రైతుల పక్షాన ఈ రోజున భారతీయ జనతా పార్టీ పాదయాత్ర చేపట్టింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతుల కోసం ఫసల్ బీమాను వెంటనే అమలు చేయాలి. అధికారులందరికీ మార్గదర్శకాలు ఇవ్వాలి. రైతులందరికీ లాభం చేకూర్చేలా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఎన్నికల్లో హామీలు ఇచ్చిన కౌలు రైతుల 12,000, అదేవిధంగా రైతుల యొక్క 15,000 రైతు భరోసా కూడా అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ జై.